శ్రీ 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 విక్రమ్ సింగ్ మహారాజ్ కి. ప్రజలారా, ఇప్పుడు జరగబోయే ఈ పోటీకి న్యాయ నిర్ణేత ఉదయగడికి కాబోయే మహారాణి, మహారాజు గారి ఏకైక పుత్రిక యువరాణి మిత్రవిందాదేవి. ప్రథమ పోటీదారు మహారాజు గారి స్వయాన మేనల్లుడు, ఈ రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు రణదేవ్ బిల్లా. రెండవ పోటీదారు శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రువంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ కాల భైరవ. అడుగో భైరవ. మహారాజా, ఈ వింతలన్నీ మన రాజ్యానికి సంభవించే అరిష్టాన్ని సూచిస్తున్నాయి. అరిష్టం? అవును, అది 400 సంవత్సరాలకొక్కసారి సంభవించే అష్టగ్రహ కూటమి. 8 గ్రహాలు భూమికి అతి చేరువుగా వచ్చి పట్టపగలే కనిపించే అంత ప్రకాశవంతంగా ప్రజ్వలిస్తాయి. ఇది జరిగిన 3వ రోజున ఉల్క ఒకటి నేల రాలుతుంది. యువరాణి జన్మ నక్షత్రం ప్రకారం అది మనకి మన రాజ్యానికి తీరని నష్టాన్ని కలుగజేస్తుంది మహారాజా. ఈ ప్రమాదం నివారించే మార్గమే లేదు గురుదేవా. అది ఏ రూపంలో సంభవిస్తుందో కూడా చెప్పలేం. అవును మహారాజా, ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. వేగుల వాళ్ల సమాచారం ప్రకారం ఉదయగఢ్ సరిహద్దుల్లో సుమారు 1,00,000 మంది సైన్యంతో షేర్ ఖాన్ దాడికి సిద్ధంగా ఉన్నాడని తెలిసింది. షేర్ ఖాన్? షేర్ ఖాన్ ఎవరు మహారాజా? భారతదేశాన్నంతటినీ తనొక్కడే పరిపాలించాలని దండయాత్ర సాగిస్తున్న మహాక్రూరుడు. షేర్ ఖాన్ కన్నుపడిన ప్రతి రాజ్యం తన ప్రచండానికి తట్టుకోలేక సామంతులుగా మారటం, ఎదిరించిన వాడు సర్వనాశనం కావటం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రళయ మారుతం మన మీదకు వీస్తోంది గురుదేవా. शाजिद जी साहब, उदयगढ़, वाह क्या खूबसूरत है। उस्मान जी साहब, ఇంకొక వారం లోపు ఆ కోట మీద మన జెండా ఎగరాలి. వారం రోజులు ఎందుకు షేర్ ఖాన్ సాబ్? మీరు అంటే ఒక్క రోజు చాలు. నహీ ఉస్మాన్, నీ అంచనా తప్పు. పారిపోవడం అన్న పదమే వాళ్ళకి తెలియదు. అక్కడ సైనికులకి శిక్షణ ఇచ్చేది ఎవరో తెలుసా? శతధ్రువంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ? ఓ భగవాన్ ఐక్యా, వాడి గుండెలో కత్తి దిగిన వచ్చేది నెత్తురే మాన్సింగ్. నిజమే షేర్ ఖాన్ సాబ్, కానీ ఆ కత్తి దించే మగాడుండాలిగా.
ఇంతవరకు వాళ్లలో ఒక్కడు కూడా 30 ఏళ్లకు మించి బ్రతకలేదు అంటే చావంటే వాళ్ళకెంత ముచ్చటో ఆలోచించండి. ఆ వంశంలో పుట్టిన ఏ ఒక్కడు 100 మందిని చంపిగాని చావడు. బక్వాస్ బంద్ కరో. याद रखो मान सिंह, अभी ये शेर खान नया इतिहास लिखेगा. ఈ యుద్ధం ముగిసేలోపు ఆ కాలభైరవని ఖతం చేస్తా. దాంతో పాటు 100 మందిని చంపే యోధుడన్న మీ భ్రమను కూడా ఖతం చేస్తా. ఏ అల్లాహ్ కి శతత్రు వంశం 100 మందిని చంపే యోధుడు. కాల భైరవ. గురి తప్పిందమ్మా. ఏంటమ్మా ఇది? కొంచెం చూసుకోవచ్చుగా. అటు ఇటు తిరగడం కాదు. సరే వెళ్ళు, వెళ్ళి శుభ్రం చేసుకో. భైరవ, వెనుక నుండి వచ్చే ప్రమాదాన్ని పసిగట్టడం ఉదయగఢ్ యువరానికి ఉండవలసిన మొదటి లక్షణం. అరికట్టడానికి నువ్వున్నావుగా. ఈ రాజ్యానికి కాబోయే మహారాణి ఒకరి మీద ఆధారపడకూడదు. మనసు చెల్లిస్తే గురి తప్పుతుంది. నాకు చేత కావడం లేదు, నేర్పించు. కంటి చూపు లక్ష్యం మీద ఉండాలి. కొంగు వెనక కుక్కలా తిరుగుతూ రక్షణ ఇవ్వడమే నీ పని. రాకుమారికి నువ్వా శిక్షణ ఇచ్చేది? మిత్ర, బావగారు, యుద్ధ విద్యలే నేర్చుకోవాలంటే ఈ రణదేవిల్లా ఉన్నాడు. తాతల చరిత్ర చెప్పుకుని బతికే దద్దమ్మలవసరం లేదు. శ్రీ 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 విక్రమ్ సింగ్ మహారాజ్ విచ్చేస్తున్నారు. విక్రమ్ సింగ్ మహారాజ్ కి షేర్ ఖాన్ దండయాత్ర సన్నాహాల్లో ఉన్నాడని వర్తమానం అందింది. ఇంతకాలం ఈ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది మీ వంశస్థులే. నా నమ్మకం అంతా నీపైనే భైరవ. నా మీదున్న మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి నా ప్రాణాలే నర్పిస్తాను మహారాజా. తనే కాదు నాన్నగారు, ఈసారి యుద్ధంలో నేను కూడా పాల్గొంటాను. గురి తప్పకుండా బాణం వేయడం భైరవ ఇప్పుడే నేర్పించాడు. చూస్తారా? చాలా బాగుందమ్మా. ఇంతకీ దీని అర్థమేమిటో? తన ప్రేయసి కోసం కట్టుబాట్లను బద్దలు కొట్టుకుంటూ
స్వచ్ఛమైన ప్రేమని గెలిపించిన వీరుడు నా భైరవ. మిత్రా ఎక్కడ? అయ్యో ఏమిటిది? మిమ్మల్ని ఆగండి. ఇది యువరాణి వారి అంతరంగిక మందిరం, మీరు రాకూడదు. ఇక్కడొచ్చింది ఆ యువరానికి కాబోయే మొగుడే. నీ సిగ్గే నాకు పిచ్చెక్కిస్తోంది మిత్ర. నీ ఒళ్ళు ఈ పండు కంటే నిగనిగలాడిపోతుంది. రసం పిండియాలుంది, కానీ కోరికి కోరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. క్షేత్రపాలం భైరవం 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 క్షేత్రపాలం. నా మీదకే కత్తి విసురుతావు. ఇందులో ఎవరైనా విషం కలుపుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అంగరక్షకుడిగా మీ రక్షణ నా బాధ్యత. నేను పరీక్షించాకే మీరు తినాలి. ఇప్పుడు తినండి. పనివాడి ఎంగిలి నేను తినడమా? నేను తింటాను. నేనేదైనా కావాలి అనుకుంటే అది నాకు దక్కి తీరాలి. గుర్తు పెట్టుకో భైరవ. రేపు పోటీ పూర్తయ్యేలోపు నీ చావుకి తలుపులు తెరుచుకుంటాయి.